ఈ కాంబినేషన్లో కర్రీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం పండు టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు ఒక 6ని తీసుకున్నాను. తర్వాత ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి బఠానీని ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఒక 4 to 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. కర్రీ కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్నంతా ఇలా ఒకసారి కలుపుకొని మూతను పెట్టి ఈ ఆనియన్స్ని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత మూతను తీసి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ములక్కాయ ముక్కల్ని వేసిన తర్వాత దీన్ని కూడా ఒక 2 minutes వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ములక్కాయ ముక్కలు ఉడకడం కోసం ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టి ఈ ములక్కాయ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు ఈ బఠానీ, ములక్కాయ, టమాటా కర్రీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూతను పెట్టి దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత చూసారు కదా, మనకి ములక్కాయ ముక్క అనేది ఉడికిపోయింది. ఫైనల్గా ఇందులో కొంచెం కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకొని కొత్తిమీరని చల్లుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.